మీరు మళ్ళీ యంగ్ ఇండియా బ్రాండ్ పెడుతున్న పెడితే ఆ యంగ్ ఇండియా గుర్తొస్తుంది ప్రజలందరూ కూడా. కాబట్టి ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి, వాస్తవాలు తెలుసుకోండి. నేషనల్ హెరాల్డ్ సంబంధించి భారతీయ జనతా పార్టీకి కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఎలాంటి సంబంధం లేదు. అది మీ పత్రిక, మీ హయాంలో కేసు పెట్టుకున్నారు, మీ హయాంలో విచారణ జరుగుతున్నది, మీ హయాంలో బెయిల్ చేసుకున్నారు. ఇప్పుడు విచారణ జరుగుతున్నది. తప్పకుండా తప్పు చేస్తే సోనియా గాంధీ గారు ఎవరైనా జైలుకు పోక తప్పదు, మీకు శిక్ష అనుభవించక తప్పదు. మీరు ఇలా తూతు మంత్రంగా ప్రజల దృష్టి మనిషి ధర్నాలు రాస్తారోకలు చేస్తే అది కేవలం కొన్ని రోజులు మాత్రమే. దాని తర్వాత కోర్టు విచారణ జరిపిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తే శిక్ష మాత్రం మీకు తప్పదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుతాను. ఏ దేశం కోసం చేశారు? మరి దేశం కోసం చేస్తే నేషనల్ సంబంధి మరి దేశాన్ని దోసుకోవాలని చేస్తున్నారు. మరి వాళ్ళ ఆస్తులు అంటున్నాం మేము. ఇప్పుడు ఫస్ట్ చెప్పింది అదే కదా, 5,000 మంది స్వాతంత్ర సమరుల ఆస్తిని ఒకటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ కుటుంబం దోసుకునే 38% వాటా ఎవరిది? సోనియా గాంధీ గారిది. 38% వాటా ఎవరిది? రాహుల్ గాంధీ గారిది. ఇంకా 24% వాటా ఎవరిది? మోతీలాల్ ఓరా, షాంపిటోడా, ఇంకోది. మరి స్వాతంత్ర సమరుల వాటా ఎక్కడ పోయింది? అరే కోట్లు వస్తాయి కదా, అరే కోట పని చెప్తారు కదా, కోట ఎవరు ప్రూవ్ చేసుకోవాలి? ఇప్పుడు మల్లాడింగంలో ఈడీ మాకు సంబంధం ఏంది? బీజేపీని మోడీ సంబంధం ఏమొస్తుంది దాని ఇష్యూ? నేను మాట్లాడదా దానికోసం మాడుతుంది. వాళ్ళ ఏమైంది? ఈడీ మా చేతులు ఉంటుందా? ఈడీ మా చేతులు ఉంటే ఎవరు దొరకరు, ఎవరు తిరిగారు? ఈడీకి ఇంకో సంబంధం ఏముంటుంది? కేసుతో అప్పుడు సోనియా లీడర్ కాదు కదా, ఇప్పుడు కాదు కదా. కేసు వేసింది బీజేపీ తరఫున కేసు వేయలేదు. సుబ్రహ్మణ్యం చాలా విషయాలు చాలా కేసులు వేసిన, అవన్నీ బీజేపీ సంబంధమా? చాలా కేసులు వేసినాయి, 100 కేసులు వేసి మాకు సంబంధం. అది పక్కా వేయాలి, వాళ్ళ వాటా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ కరకత్త కూడా వాటా ఉండాలంటున్నా. ఏ కాంగ్రెస్ పార్టీ లేదు ఇలా. అందరితో కొట్టాడతాం. వాళ్ళకి చెప్తున్నాను నేను, మీరు అంటే పిక్చర్లకు ఎందుకు కొట్టాడుతున్నారు? మీకోసం సుబ్రహ్మణ్యం కేసు చేసి కావచ్చు. అని కోట తిరిగి అందుకే అంటున్నాను, అందుకే కొట్టాడుతుంది, ఎందుకు కొట్టాడుతున్నాను అంటున్నాను. నేను కూడా అడుగుతున్నాను, మీ తరఫున నేను అడుగుతున్నాను. అట్లా నమ్మడితే ఏం చేస్తాం మనం? చాలా మంచిది, అది కూడా మంచిదే. దేవుడు వస్తారు, పూనకం వచ్చింది, దేవుడు నాన్న ఉంటాడు కాబట్టి. దేవుడు వస్తేనే పూనకం వస్తుంది, దేవుడు నాన్న ఉంటాడు కాబట్టి. ఎప్పుడైనా బూతులు మట్టంగా చూసినా మీరన్నా? ఎప్పుడు బూతులు ఎప్పుడు మీకు ఎప్పుడు కనబడ్డారా? 5 సార్లు మీతో మాట్లాడాను కదా, మాట్లాడి మీ ముందే కదా. ఎప్పుడైనా బూతులు నిన్న లెక్క బూతులు మాట్లాడినా? ఒకటి ఎప్పుడైనా బూతులు మాట్లాడాలంటే ఇప్పుడు నేను చేస్తాను. భాష ఈష అవన్నీ కూడా. నిన్నేమైంది? కిషన్ రెడ్డి గారిని ఎంత ఘోరమైన మాట అంటే పక్క కూర్చొని సపోర్ట్ కొడుతున్నారు. ఇది అన్న సంస్కారం? ఇది అంత ఘోరమైన మాట అంటే ఏం చేయాలి? వారించాలి. నేను అదే అవుతున్నాను. పిసిసి ఇన్ఛార్జ్ ఉంది కదా, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ కూడా, ఆమెను ప్రశ్నిస్తున్నాను నేను. ఈ మాటలు మీరు సమర్థిస్తున్నారా? అప్పుడు ఇటు సమర్థించినట్టే మీరు ఏం మాట్లాడుకుంటే తెలంగాణ సమాజం మీ విజ్ఞత గురించి ఆలోచిస్తుంది. కేంద్ర మంత్రిని పట్టుకొని గా భాష మాట్లాడేది సపోర్ట్ కొడతారా? మీరు సపోర్ట్ కొడతారా? వీళ్ళు ఏమైంది? ధర్నా గురించి బూతు ధర్నా అయిపోయింది. అది నేను ఈడీ అధికారి కాదు కదా, ఈడీ అధికారి కాదు కదా. ఇప్పుడు పోయినసారి వేయచ్చు, దావచ్చు గోజు వేయచారు. ఎయిర్పోర్ట్లో చూసిన ఎన్ని 1,00,000 కోట్ల పెట్టుబడులు, 1,07,000 ఏమన్నామని 7,000 ఏది మీకు రాడే ఎక్కడని చెప్పున్నా, మీకు ఎక్కడైనా కనబడ్డాయా? పాపం రేవంత్ రెడ్డి బూతు ధర మిస్ అయ్యాడు పాపం అనవసరంగా. ఖాళీలు ఒక్కటే కదా.
జాన్ జబ్బలు ఇద్దరు, మొన్న చెప్పిన జాన్ జబ్బలు ఇద్దరు. కాళేశ్వరం అవుట్, నోటీస్ లేదు, కేసులు. కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ కేసు, లాస్ట్కు అందరు బెయిల్చుకున్నారు, ఒక్కడే మిగిలిండి. ఆయన యూఎస్ ఉన్నాడు, ఆయన కూడా బెయిల్చుకుంటాడు. ఇక లాస్ట్కి ఏమైంది? డ్రగ్స్ కేసు అవుటు, ఈ ఫార్ములా కేసు అవుటు, ఫామ్ హౌస్ కేసు అవుటు, విద్యుత్ కొనుగోలు కేసు కేసీఆర్ విచారణ పిలవకుండా కేసు చేశారు. ఏ ఒక్క నోటీస్ ఇవ్వాలి. కానీ వాళ్ళు వీళ్ళు ఒకటే, ఇచ్చిపుచ్చుకునే ధోరణి వాళ్ళు ఇద్దరు. మీరు ఆలోచించాలి ఎవరు జాన్ చెప్పలో. ఇప్పుడు మా మీద కేసులు ఉన్నాయా? మా నాయకుల కేసులు తోడమంటున్నాం. వాళ్ళ కేసులు కాళేశ్వరం కేసు అయితే వాస్తవమే కదా, మీరే రాశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు వాస్తవమే కదా, విద్యుత్ కొనుగోలు కేసు వాస్తవమే కదా, ఫామ్ హౌస్ కేసు వాస్తవమే కదా, డ్రగ్స్ కేసు వాస్తవమే కదా. మరి ఏమైంది విచారణ? ఏమైంది విచారణ? ఒక్క నోటీసు, కేసీఆర్ కుటుంబానికి ఒక్క నోటీసు, ఒకటే కేసు క్లోజ్ చేసి విద్యుత్ కొనుగోలు కేసు క్లోజ్ అన్నారు. కేసీఆర్ ఆరోపణలు కేసీఆర్ మీదనే, కేసీఆర్ గారిని పిలవడం విద్యుత్ కేసు క్లోజ్ చేసి పడేశారు. మన ఆన్సర్ చూడదు కానీ ఏది పడుతుంది మాట ఆన్సర్ ఇస్తాం. ఇప్పుడు బెంగాల్ తరహా పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నాయి. దీనికి ఎవరు కారణం అంటే రేవంత్ రెడ్డి గారి సర్కార్ కారణం. అక్కడ మమతా బెనర్జీ సహాయంతోనే అక్కడ ఒక వర్గం మొత్తం రెచ్చిపోయి ఇలా విధ్వంసాలు పాల్పడుతున్నది. చివరకు మమతా బెనర్జీ కంట్రోల్ కూడా లేదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క ఆర్థిక సహాయంతోనే, వీళ్ళ ప్రోద్బలంతోనే, వీళ్ళ ప్రోత్సాహంతోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. ఇది కంట్రోల్ తప్పితే రేవంత్ రెడ్డి సర్కార్